నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కాబోతూ ఉన్నాడా? అసలు ఆ లిక్కర్ స్కామ్ ఏంటి? నిజంగానే జగన్ హస్తం ఉందా? సో ఇదొక ఎత్తైతే, మరో పక్క జగన్ కాంగ్రెస్ పార్టీకి జంప్ అవుతున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుపుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని కలుపుకోవడమో కలడమో ఏదో ఒకటి అయితే చేయబోతూ ఉన్నాడు. ఏపీ రాష్ట్రంలోనూ ఒక పెద్ద రాజకీయ సునామీ రాబోతోంది అని. సో ఇవన్నీ మనం డీటెయిల్ గా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, జగన్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అరెస్ట్ అని అంటూ ఉన్నారు. సో అసలు అంటే జగన్ పాత్ర ఏమై ఉండొచ్చు అందులోని? ఆ మొత్తం స్కామ్ లోని బలవేళ మీరు అంతేనా? ఎంత బాడిగా అంటే కొద్ది వివరంగా చెప్తారని. అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవును మేడం, పాపం ఆయన ఎన్ని హామీలు ఇచ్చారు జగన్ మామయ్య అని. ఏం హామీలు ఇచ్చారండి? సూపర్ 6 ప్రజలందరికీ. సూపర్ 7 తెలియట్లేదు ఇప్పుడు. ఈ రోజా కూడా మొత్తం తెలియలేదు. డబ్బంతా పట్టుకొని వెళ్ళి జాగ్రత్తగా అలాగా ఎన్నికల్లోని 250 కేజీలు బంగారం అండి బాబు, 500 కోట్లు. ఇప్పుడు ఎక్కడ దాచారు? ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంది, మరి ఏ ఫామ్ హౌస్ లో ఉందో. మరి వేరే పార్టీ చెక్కిన గోల్డ్ ఆ, అన్ని మొత్తం అన్ని లిక్కర్ మొత్తం. అన్ని మొత్తం అంటే ఏమైంది వేరే మరి? పార్టీ కూడా ఏమైనా సంబంధం ఉందా? అంటున్నారు అంటే కాంగ్రెస్ లోకి వెళ్తారని అది అంటున్నారు. కాదు, ఈ బంగారం దాచిపెట్టింది మేబీ. ఇక్కడ లోకల్ పార్టీల్లో ఏమైనా ప్రాంతీయ పార్టీల దగ్గర దాచారా అని. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తాడు. దేనికి వెళ్తాడు? వాళ్ళ పుట్టి ముంచటానిక? వాళ్ళే అసలు అంతంత వాళ్ళని మాత్రంగా ముంచడానికి ఉన్నారు. కాదు, చెల్లెల్ని ముంచడానికంట వార్తలు చెల్లెలు వినిపిస్తున్నాయి. ముంచినా ఇప్పుడు చెల్లెలకి ఏం బాధ లేదు. చెల్లెల్ని ఏం చేస్తాడు? నా మొహక డీకే శివకుమార్ ఉన్నాడు, బాధ లేదు. ఈయన ముంచుతాను, ఆయన ముంచనివ్వడు, ఆయన తేలుస్తాడులేండి. అంతే ఆ, అంటారా? అది పర్వాలేదు. అంటే ఈయన సేఫ్ కోసం ఆ పార్టీలోకి వెళ్ళి పిల్ల కాంగ్రెస్ ని తల్లి కాంగ్రెస్ లో కలిపినా తల్లి కాంగ్రెస్ కి పనికొచ్చేదేం లేదు, పిల్ల కాంగ్రెస్ కి వచ్చేదేం లేదు. ఏదో జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుంది? బూడిద రాలుతుంది. అవును. ఆంధ్రాలో కాంగ్రెస్ కానీ రానివ్వరు ఆ జోగులు రాసుకుని ఒకప్పుడు బంగారం రాలింది కదా. ఒకప్పుడు, ఇప్పుడు రాదు. ఇప్పుడు ఏమొస్తుందంటే జనాలు ఆ ఇచ్చే 11 సీట్లు ఇవ్వరు అంతే. అయితే బలం పుంజుకోవడానికని కాంగ్రెస్ అంటుంది కదా, మరి కేరళలోని, తమిళనాడులోని, తెలంగాణలోని మెల్లమెల్లగా మేము మళ్ళా మా బలాన్ని పుంజుకుంటూ అవునండి, ఉన్నాము. మీ బలాన్ని ఇక ఏపీకి మేము పుంజుకుంటారు. పాకుతూ ఉన్నాం. ఏపీలోనే దిగ్గజ నేత ఆయన ఒక్కడే, ఆయనతో మేము ఇప్పుడు పాకుతాడా? నాచు పట్టేసి ఉంటుంది, జారిపోతారు. జాగ్రత్త. పాకడం ఏంటి? నాచు పట్టింది కదా, నాచులో జారి ఆ పడతారు. పట్టిన కాంగ్రెస్ నాచునే వాళ్ళు. ఇప్పుడు కూటమి గోకుతా ఉంది పాపం. అది దానికే టైం పట్టింది టైం వీళ్ళకి. పడుతుంది. వాళ్ళకి ఏం చేస్తారు మరి? ఇప్పుడు కొన్ని తప్పవు. ప్రజలు తెచ్చిపెట్టుకున్న ఏమంటారు, నెత్తి మీద కుంపటి కొరివి, పెట్టుకున్నారు, కొరివి తెచ్చుకున్నారు. ఆ కొరివిని మరి వీళ్ళు కడగాలి కదా, అంతే. కొరివిని ఆర్పాలి కదా. ఆర్పుతున్నారు కూటమి. సో ఇప్పుడు ఈ 250 కోట్ల బంగారం ఎక్కడుంది? 3500 కోట్లు ఎక్కడి వరకు వచ్చింది? ఆయన పర్సనల్ అసిస్టెంట్ కాదు, అదే పొలిటికల్ అసిస్టెంట్. పాపం అమాయకుడు దొరికాడు. ఇప్పుడు ఆయన పాపం ఏం చెప్తాడో షెల్ మొత్తానికి. కంపెనీల మాట ఏంటి? షెల్ కంపెనీల ద్వారా వచ్చిన వాళ్ళ ఎంత తెలివి చూడండి. సగం బంగారం రూపంలో, సగం డబ్బు రూపంలో. ఆ? అసలు ఏం చేసుకుంటారండి? నాకు ఒంటికి తాపడా వేసుకుంటాడా? ఏదైనా చేస్తారు. ఇంటికి బాత్రూమ్లు చేస్తాడా? కట్టలేదా మేడం? ఇంటికి బంగారం తాపడం చేయించుకుంటాడా? రిషికొండలో ఏం చేశారు? అన్ని వాష్ బేసిన్స్, కమ్మోడ్స్ అన్ని గోల్డే కదా. అవునండి, ఏం కలిసి వస్తుంది? ఏదో ఆయన కోరిక, మనిషి ఆయన ముచ్చట కంపు ఆయన కొడుతూ తీర్చుకోవాలనుకున్నాడు. కాదు, మనిషి కంపు కొడుతూ అవినీతి కంపు. అవన్నీ బంగారం ఉండి ఏం ప్రయోజనం? బంగారం తాగు ఉండదు కదా. ఈ తాగు వెళ్ళిందంటే చచ్చిపోతారు జనాలు. అయితే మొత్తానికి మరి లిక్కర్ స్కామ్ లోనే అరెస్ట్ అవుతారు అని ఆ, వార్త ఇప్పుడు ఈడీ వాళ్ళ నిజమవబోతుందా? తాడేపల్లి ప్యాలెస్ తలుపు తట్టబోతోంది. ఈడీ అంటే ఈడీ ఇప్పుడు జగన్ వరకు వెళ్ళింది అనే సమాచారం అయితే వచ్చింది. ఈ 250 కేజీల బంగారం మీద కూడా విచారణ జరుగుతోంది. సో ఓ పక్క బంగారం, ఇంకో పక్క జగన్ అరెస్ట్, ఈ రెండు అక్కడ పట్టుకోవడం, ఇక్కడ అరెస్ట్ చేయడం. మరి ఏది ముందు ఏది మరి ఈ వెనకాల లోపు అనేది. అందుకేనైనా మళ్ళా కాంగ్రెస్ తోనే అదే మరి ఏం అంటున్నారు. చేస్తాడు? బీజేపీ హక్కును చేర్చుకోవట్లేదు కదా, పవన్ కి మద్దతుగా ఉంది. ఇక్కడేమో బీఆర్ఎస్ చేత ఎంత చేయించినా. మనం ఎంత అనుకున్నా మేడం, ఆ రోజు సభలోనే మోడీ పక్కకి ఇలా నెట్టేసాడు చూడండి ఆయన్ని. అసలు అంత జూమ్ చేసి ఆ వీడియో చాలా క్యాప్చర్ చేసాం. అప్పుడు నేను అవును. వేరే ఛానల్లో ఉన్నాను. బట్ ఫస్ట్ ఆ సీన్ క్యాప్చర్ చేసింది మేమే. ఆ రోజే పాపం చాలా బాధ అనిపించింది. ఎందుకు? అంటే ఆ రోజే నెట్టేసాడు. ఇప్పటి వరకు పాపం లేని నిందని మోస్తున్నాడు ఆయన. ఆ మీరు రోజు ఇలా భలే తోసేసాడు కదా. వెనకేసుకొస్తున్నారే. ఏం ప్రేమ మీ జగన్ మామ అంటే? నాకేం ప్రేమ మేడం, నేతలు ఎవరైనా ఒకటి మంచి చేయకపోతే కడగడం మంచి అలవాటే చేయకపోతే మనకి.